ఈరోజు వచ్చేసి మ్యాచ్ నెంబర్ 31 ఐపీఎల్ 2025 పంజాబ్ వర్సెస్ కలకత్తా మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో పంజాబ్ బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బ్యాటింగ్లో ఈ స్కోర్ వచ్చి కలకత్తా బౌలింగ్ బాగా వేశారు. ఫస్ట్ ప్రియాంశ్ ఆర్య అయితే బాగానే కొట్టాడు. ప్రియాంశ్ ఆర్య 12 balls 22, ప్రభ్ సిమ్రన్ కూడా 15 balls 30. ప్రియాంశ్ ఆర్యని హర్షిత్ రాణా అవుట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, తనను కూడా హర్షిత్ రాణా తొందరగా అవుట్ చేశాడు, 0కి అవుట్ చేశాడు. నెక్స్ట్ వరుసగా వికెట్లు పడుతున్నాయి వాళ్ళవి కూడా. జోస్ ఇంగ్లీష్ వచ్చేసి 2కే అవుట్ అయ్యాడు. వీళ్ళు 7-8 overs దాకా బాగానే ఆడారు. ఫాల్ ఆఫ్ వికెట్స్ ఏంటంటే 39కి వచ్చేసి ప్రియాంశ్ ఆర్య అవుట్ అయ్యాడు. సేమ్ 39కే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. తర్వాత 42 runs అప్పుడు జోస్ ఇంగ్లీష్ అవుట్ అయ్యాడు. నెక్స్ట్ 54 runs అప్పుడు ప్రభ్ సిమ్రన్ అవుట్ అయ్యాడు. ప్రభ్ సిమ్రన్ వచ్చేసి ఇంకా హర్షిత్ రాణా అవుట్ చేశాడు. నెక్స్ట్ 54 నుంచి 74 20 runs. అప్పుడు నెహల్ వదేరా అవుట్ అయ్యాడు 74 runs అప్పుడు. 74 దగ్గర వరుస వికెట్స్ పడాయి. 70 నుంచి 74 to 86 వరకు 8 wickets, 3 wickets, 4 wickets అయ్యాయి. 74 for 5, 76 for 6, మ్యాక్స్వెల్ 80 for 7, శ్రేయాన్స్ హెగ్డే 86 for 8, మ్యాక్రో జాన్సన్ నెక్స్ట్ 109 for 9, నెక్స్ట్ 111. ఇలా స్కోర్ వచ్చేసి 111. ఓన్లీ 15 overs ఆడారు, 15.3. అయితే బౌలింగ్ బాగా చేశారు కలకత్తా, 111 వికెట్స్ తీశారు. అయితే ఈ టైంలో నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన కలకత్తా వచ్చేసి స్కోర్ ఈజీగా డిఫీట్ చేస్తారులే, 15-16 ఓవర్లు మ్యాచ్ అయిపోతుంది అనుకున్నాము. కాకపోతే ఇక్కడ మ్యాచ్ మార్పు తిప్పింది. పంజాబ్ బౌలింగ్ స్టార్ట్ చేసింది. ఇంకా స్టార్టింగ్లో అయితే డీకాక్ వికెట్ అయితే తీశాడు, బాస్లెట్. నెక్స్ట్ సునీల్ నారాయణ వికెట్ కూడా తీశాడు, మ్యాక్రో జాన్సన్. నెక్స్ట్ రహానే వచ్చేసి బ్యాడ్ లక్. రహానే ఎల్బిడబ్ల్యూ చహాల్లో అవుట్ అయ్యాడు. కాకపోతే అది రివ్యూ తీసుకునేది, వాళ్ళు రివ్యూ తీసుకోలేదు, అది నాట్అవుట్. అయితే రహానే అవుట్ అయ్యాడు. రహానే అవుట్ అయ్యా నుంచి ఇంకా ఒకరి తర్వాత ఒకరు వరుస అవుట్ అయ్యారు. మ్యాచ్ అప్పుడు సూపర్ మలుపు తిరిగింది. రఘువంశీ వచ్చేసి 37, అతను కొంచెం పార్ట్నర్షిప్ లాస్ట్ వరకు ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ను మ్యాక్స్వెల్ అవుట్ చేశాడు. ప్లస్ చహాల్కి ఎక్కువ వికెట్స్ పడ్డాయి, 4 wickets. ఒక్క ఓవర్లో తను 2-3 wickets తీశాడు. అతను 3 ఓవర్లోనే 4 wickets కంప్లీట్ అయ్యాయి. ఒక లాస్ట్ ఓవర్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్. అప్పుడు రజల్ ఉన్నప్పుడు ఒక ఓవర్లో 50 runs కొట్టాడు. లాస్ట్ అప్పుడు రజల్ ఉంటే ఇంకా మ్యాచ్ మళ్ళీ వీళ్ళ వైపు వస్తుంది అనుకున్నాము, కలకత్తా వైపు. ఇక్కడ వికెట్స్ ఎలా పడ్డాయంటే 7 for 1 ప్లస్ 7 for 2, 7 నుంచి 62 వరకు పార్ట్నర్షిప్ వచ్చింది. 62 for 3 రహానే అప్పుడు అవుట్ అయ్యాడు. 72 for 4 రఘువంశీ. నెక్స్ట్ 74 for 5 వెంకటేష్ అయ్యర్. నెక్స్ట్ 76 for 6 రింకు సింగ్ వచ్చేసి చహాల్ని అవుట్ చేశాడు. నెక్స్ట్ రమన్దీప్ వచ్చేసి చహాల్ అవుట్ చేశాడు. నెక్స్ట్ హర్షిత్ రాణా 79 for 8, మ్యాక్రో జాన్సన్ అవుట్ చేశాడు, బోల్డ్ చేశాడు. మ్యాక్రో జాన్సన్ వచ్చేసి ఇద్దరు ముగ్గురు బోల్డే చేశాడు. వీళ్ళ సైడ్ కూడా బౌలింగ్ స్ట్రాంగ్ ఉంది, బాగానే చేశారు. నెక్స్ట్ వైభవ్ అరోరా 95 for 9, లాస్ట్ వికెట్ వైభవ్ అరోరా. ఇంకా రజల్ వచ్చేసి లాస్ట్ 15th ఓవర్లో ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. రజల్ అవుట్ అయ్యే వరకు ఇంకా మ్యాచ్ వచ్చేసి ఇంకా పంజాబ్ వైపు వచ్చేసింది. వీళ్ళు 95కి ఆల్అవుట్ అయ్యారు 15.1 oversలోనే. ఈ మ్యాచ్ సూపర్ మ్యాచ్, రికార్డ్ మ్యాచ్ ఇది. చేజింగ్లో 95కి ఆల్అవుట్ చేయడం పంజాబ్ ఇదే ప్రీవియస్ SRHలో 245 కొట్టి కూడా మనం 27 అది ఈజీగా 18 oversలో డిఫీట్ చేశాము. ఇదే సేమ్ 111 runsకి ఇది 95కే సేమ్ బౌలింగ్ అటాక్ మళ్ళీ మార్చుకున్నారు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మ్యాచ్ రివ్యూస్. ఈ మ్యాచ్తో పంజాబ్కి పాయింట్స్ వచ్చాయి. 6th పొజిషన్కి వచ్చింది పంజాబ్ పాయింట్స్ టేబుల్.